ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు. అందరు బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు తీసిన వీడియో అండి. శివరాత్రికి మా ఊరు దగ్గర వేలాల అని ఉంటుందండి. అక్కడ జాతర అయితే జరుగుతుంది. అక్కడ మేమైతే బోనం పోయడానికి అయితే వెళ్ళామండి. శివరాత్రి మాకు బోనం అయితే పోయాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే తట్టా బుట్ట అన్ని సర్దుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫుల్ జనం అయితే వచ్చారండి. అసలు జాతరలో మేమైతే ఇలా దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాము. ఇక్కడ దర్శనం లైన్లో చూడండి ఎలా ఉన్నారు. ఇంకా మేము దర్శనం చేసుకోవడానికి అయితే 2 hours అయితే పట్టిందండి. మేము 100 rupees టికెట్ అయితే తీసుకొని వెళ్ళాము అనమాట. అయినా 2 hours అలా పట్టింది మాకు దర్శనం అవ్వడానికి. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే ఇక్కడ ఇంకా బోనం పోసే వాళ్ళు అయితే పట్నం వేపిస్తారటండి. ఇంకా మా అత్తమ్మ మావయ్య వాళ్ళు అయితే పట్నం అయితే వేపిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, పేర్లు చదివిపిస్తూ ఇలా జాకెట్ ముక్కలు ఇవన్నీ పెట్టి కొబ్బరికాయలు పెట్టి అయితే ఇలా పట్నం అయితే వేపిస్తారండి. ఇలా పట్నం వేయించడానికి అయితే 250-300 తీసుకున్నారండి ఇక్కడ మాకు జాతరలో. ఒక సంవత్సరం ఏమో శివరాత్రికి ఇంటి దగ్గర పోస్తామండి బోనము, ఒక సంవత్సరం ఏమో ఇలా జాతరలో పోస్తామన్నమాట. చాలా బాగుంటుంది జాతర, మా ఊరు దగ్గరలోనే ఉంటుందండి. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా మేము ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ బోనం అయితే పోస్తున్నామండి. నేను అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి ఇస్తున్నాను మా అత్తమ్మకి. మా అత్తమ్మ అంటే మా చిన్న మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట, మా మామయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్. ఇంకా తనైతే ఇంకా ఇక్కడ వంట అయితే చేస్తుందండి, బోనం పోస్తుంది. నేనైతే తనకి వెజిటేబుల్స్ అయితే అన్నీ కట్ చేసి ఇస్తున్నాను. ఇంకా బోనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బోనం పెట్టే ప్లేస్లో మనమైతే బోనం చెల్లించక ముందు ఇలా కింద ముగ్గులు అనేది వేసి ఇంకా బోనం అయితే వీటిపైన పెట్టాలన్నమాట. ఇంకా అత్తమ్మనే ముగ్గులు అవన్నీ అయితే వేస్తుంది. ఇలా బియ్యం పిండి పసుపు కుంకుమతో అయితే ఇలా ముగ్గులు వేసి అయితే ఇంకా బోనం అయితే ఈ ముగ్గుల పైన అయితే పెట్టేయాలండి, వట్టిగా పెట్టవద్దు. ఈ బోనానికి కూడా మనము పసుపు కుంకుమ ఇలా పెట్టేసి పూజించాలండి. వాటన్నింటికి ఇలా బొట్లు పెట్టి అయితే పెట్టేస్తామన్నమాట. ఇంకా రెండింటికి ఒకటేమో ఇద్దరు బోనాలన్నమాట, మా అత్తయ్య వాళ్ళ బోనము ఇంకా మా బోనము. రెండిట్లలో మొత్తం బెల్లపన్నమే అండి, అంటే స్వీట్ అన్నము బెల్లం వేసే వండాము బోనానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, అత్తమ్మ అయితే ఇంకా రెండింటికి అయితే పూజిస్తుంది. ఈ పూజించి అయితే రెండింటి పైన అయితే కర్రీస్ అయితే పెట్టాలండి. ఒక 3 రకాలు 5 రకాల కూరగాయలు అన్నీ కలిపి అయితే పోపు వేయకుండా నార్మల్గా ఆయిల్ వేసి అయితే వండేసేయాలి. ఇంకా పోపేమే వేయొద్దండి, అన్ని రకాలుగా కలిపి అందులో వేసి అయితే ఉడకబెట్టేయడమే అండి. ఇంకా మిక్సీ వేసి
ఇక్కడ బోనానికి అయితే ఖచ్చితంగా బంతిపూలు అయితే కట్టాలండి. బంతిపూలు లేనిదైతే దేవుడికి చెల్లించరాదండి. బోనము 1, 2 అయినా ఉండాలి. బంతిపూలు కంపల్సరీగా దేవునికి ఇష్టమైన పూలు అన్నమాట ఇవి. ఇక్కడ చూస్తున్నారు కదా 2 బోనాలు, 2 బోనాల పైన అయితే 2 గంజులలో కర్రీస్ అనమాట ఇవి. ఒక దాంట్లోనే వండి ఇంకా ఇలా బోనం పైన అయితే పెట్టేసి అయితే మేము బోనం అయితే సిద్ధం చేసామండి. ఇంకా నేనైతే పూలు రెడీ చేసి పూలను అయితే ఇలా కడుతున్నానండి బోనానికి. ఇంకా మా బోనం అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఫస్ట్ టైం అండి ఇలా బోనం పోయడము నాకు మ్యారేజ్ అయిన అప్పటి నుండి. చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగుండే. చుట్టూ ఫుల్ రష్గా ఉంటే అయినా కూడా ఇంకా సింపుల్గా ఇలా బోనం పోసుకొని అయితే మేము అక్కడ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకున్నామండి. మార్నింగే వెళ్ళాము. మార్నింగ్ 7 o'clock వెళ్ళి ఈవినింగ్ 6 o'clock వరకు అయితే ఇంటికి వచ్చేసామండి. ఇక్కడ అన్నీ అయితే సిద్ధం చేసి పెట్టామండి. బోనం మొత్తం చెల్లించిన తర్వాతనైతే కొబ్బరికాయ కొట్టాలన్నమాట. ఇక్కడ దీపం ఎన్నిసార్లు పెట్టినా కూడా కొండెక్కుతుంది, ఇంకా గాలి అనేది వస్తుంది. అది మనం వేరుకోలేదు అదే ఇక్కడ పూలు దూరం మనం బోనం అనేది చెల్లించాలండి. వాళ్ళు బండారైతే ముందుగా వేసి మనం వండిన బోనంలోనైతే స్వీట్ అన్నము ఇంకా మనం వండిన కర్రీలలోనైతే బోనంలో వాళ్ళు బండారంటే పసుపు అండి, పసుపు వేసి బోనం అనేది చెల్లిస్తారండి. చెల్లించిన తర్వాతనే మనం ఒక్క పొద్దు అనేది వదిలిపెట్టాలన్నమాట. అలా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇక్కడ కూర రెండిట్లలో వేశారండి, ఇంకా స్వీట్ అన్నంలో కూడా వేశారు. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. వాళ్ళు ఇలా ఒక్కొల్లు చదువుతూ అయితే బండారైతే వేస్తారండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి చివరి వరకు.
ఇంకా బోనం అయితే చెల్లించేసి కొబ్బరికాయలు కొట్టేసి అయితే ఇంకా మేమైతే ఒక్క పొద్దు అయితే వదిలిపెట్టామండి. ఇంకా తింటున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ముందుగా బావ వాళ్ళందరికీ అయితే పెట్టేశామండి. వాళ్ళది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అత్తమ్మ నేనైతే ఇంకా కూర్చొని అయితే తినేస్తున్నామండి. ఇంకా తినేసిన తర్వాతనైతే ఇంకా జాతర కాబట్టి పిల్లలు బొమ్మలు అవి ఇవి కావాలన్నారు. ఇంకా మేమైతే బొమ్మలు కొనడానికి అయితే ఇక్కడ వెళ్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇలా దేవుడు వచ్చే వాళ్ళైతే ఇక్కడ డప్పులతో అయితే వాళ్ళు గుడి లోపలికి అయితే వెళ్తున్నారనమాట. ధార్మికకైతే ఒక ఫోను గన్ అయితే అలా కొనిచ్చాము. ఇంకా ఈ రద్దీలో అయితే వాళ్ళ బాబాయ్ అయితే ఎత్తుకున్నాడండి ధార్మికను. చాలా ఎండగా ఉండే, అసలు వశపడలేదు. మేము నైట్ కూడా అక్కడే స్టే చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఎండ చాలా ఉండడం వల్ల ఇంటికైతే తిరిగి వచ్చేసామండి. ఇంకా బొమ్మలు కొనుక్కొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.